జై శ్రీరామ్. హనుమత్ జయంతి ఎప్పుడు జరుపుకుంటామో మీకు తెలుసు. హనుమంతుని అమ్మ పూర్వ జన్మల అంజనాదేవి పుంజకస్తాలని అప్సర. ఒక రోజు ఈమె భూలోకంలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద ఒక వానరుడు ధ్యానం చేస్తూ ఉండడం చూసి ఇతన్ని ఆట పట్టిద్దామని అతని మీద రాళ్లు విసురుతుంది. ఆ వానరుడు రూపంలో ఉన్నది అత్యంత కోపిష్టి అయిన దుర్వాస మహర్షి. నా ధ్యానానికి భంగం కలిగిస్తామని కోపంతో నువ్వు ఒక వానరుడిలాగా మారి భూమి మీద జన్మిస్తావు. ఎప్పుడైతే ఒక దేవుడు నీ గర్భంలో జన్మిస్తాడో నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పిస్తాడు. భూమి మీద అంజనాదేవి లాగా ఆమె జన్మించి వానరుడు రాజైన కేసరిని పెళ్లి చేసుకుంటే అంజనాదేవికి ఎన్ని సంవత్సరాలైనా కూడా పిల్లలు జన్మించరు. ఆమె బాధలు ఈశ్వరుడిని కఠోరంగా జపిస్తుంది. ఈశ్వరుడు ఆమె తపస్సుకు మెచ్చి నా అంత గొప్పవాడు జన్మిస్తాడు అని వరమిస్తాడు. అదే సమయంలో వశిష్ఠుడు పుత్ర కామేష్టి యాగం చేసి పాయసం కొండ దశరుడికి ఇస్తాడు. ఆ పాయసంలో మిగిలిన ఒక చుక్క కాకి తీసుకుని అంజనాదేవి చెవిలో వదులుతుంది. ఆ పాయసం వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు. కాబట్టి ఈ రోజు హనుమత్ జయంతిగా జరుపుకుంటాం మనము. జై బజరంగబలి.